మహానగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపబడింది. టచ్ చేస్తే డ్రగ్ లింకులు డొంకలు కదులుతున్నాయి. ఎక్కడ సరుకు పట్టుబడిన మూలం గోవాదారినే. లేటెస్ట్ గా నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పట్టుబడిన సరుకు కూడా గోవా నుంచే సప్లై చేయబడింది. ఇది అలాంటి సరుకు కాదు. జస్ట్ ఇన్హేల్ చేస్తే నరాలు జివ్వుమనేలా మత్తు స్వర్గాన్ని చూపే ప్యూర్లీ కొకాయిన్. పట్టుబడింది గ్రాము 10 గ్రాములో కాదు, ఆల్ టైమ్ హై రికార్డ్ 2 కోట్ల విలువ చేసే 200 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు పోలీసులు. ఒకవైపు ఉక్కుపాదం, మరోవైపు మత్తుపాదం. టచ్ చేస్తే డ్రగ్ లింకులు డొంకలు కదులుతున్నాయి. ఎంత నిఘా పెట్టినా సరే డ్రగ్ మాఫియా బరి తెగిస్తూ ఉంటే అర్థమేంటి? డిమాండ్ అండ్ సప్లై మాత్రమే కారణమా? కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది కాబట్టే నైజీరియన్ గ్యాంగ్ నకరాలు సాగుతున్నాయా? బ్రదర్ ఆఫ్ బ్రహ్మరాంబ సహా పట్టుబడిన 5గురి కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు పోలీసులు. అయితే ఇక డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను A14 గా చేర్చారు పోలీసులు. మరోసారి నిందితుల శాంపిల్స్ తీసుకున్నామన్నారు. అమన్ ప్రీత్ తో పాటు పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. DPS 27 ప్రకారం కస్టమర్లు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు రకుల్ తమ్ముడు అరెస్ట్ అవ్వడంతో అతని గర్ల్ ఫ్రెండ్ టెన్షన్ లో పడిందని తెలుస్తోంది. అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, మన టాలీవుడ్ హీరోయినే. ఆమె శరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది శరత్ కపూర్. ఆ తర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. నటనతో పాటు అందంతోనూ కవ్విస్తుంది ఈ వయ్యారి భామ. అయితే అమన్ ప్రీత్ సింగ్ శరత్ కపూర్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ జాకీ శరత్ అమన్ కలిసి ఇటీవల విహారయాత్రకు కూడా వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు అమన్ శరత్ కలిసి నటించిన అవోనా మ్యూజిక్ ఆల్బమ్ లో వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అయితే అమాన్ తో పాటు శరత్ కు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా లేదా అన్నది తెలియదు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో శరత్ కపూర్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.